టు SR6 న్యూస్. పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జనగామ బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ యాకూబ్ పాషా, చర్యాలలోని 7వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిల్ బబ్లు, మైనార్టీ నాయకులు ఫహీం ఖురేషి, చర్యాల మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మోషిన్, మైనార్టీ నాయకులు షేక్ అన్వర్ కలిసి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పలు దుకాణాల సముదాయాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రచారంలో భాగంగా చర్యాల మండలానికి విచ్చేసిన జనగామ శాసనసభ్యులు పల్ల రాజేశ్వరరెడ్డికి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరిలో చర్యాల పట్టణం, చర్యాల మున్సిపాలిటీలో గడప గడపన మైనార్టీ వర్గానికి ప్రచారం చేయడం జరిగింది. అందరికీ మైనార్టీ వర్గానికి కేసీఆర్ ఎంత చేసిన అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మైనార్టీ ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు గడిచిన సంవత్సరాలలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బంద్ అయిపోయినాయి. ఏ బంధు కూడా ప్రజలకు అందలేదు. చూసుకుంటూ పోతే రైతు బంధు, భరోసా కానీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అటువంటి ఎన్నో ప్రామిస్ మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అలాగే నా మైనార్టీ సోదరులకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఈరోజు మా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రజలను, ముస్లిం మైనార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏంటంటే బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు అని చెప్పి మైనార్టీలకు కానీ, క్రిస్టియన్స్లకు కానీ, మైనార్టీ ప్రజలకు మైండ్లో డైవర్ట్ చేస్తున్నారు. అది పెద్ద తప్పు. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తులో ఉంటే ఈరోజు కవితమ్మ ఎందుకు జైల్లో ఉంటుండే? కవితమ్మ జైల్లో ఉండదు. కాబట్టి మోడీకి ధీటుగా ఉండడానికే మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. ఎందుకంటే దేశంలో కూడా కేసీఆర్ పేరు ప్లస్ తెలంగాణ రాష్ట్రం పేరు మారుమోగాలని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో దేశంలో ఉన్న మొత్తం స్టేట్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎక్కువ అనేది సెంట్రల్కి వెళ్తుంది. కానీ మనకు వచ్చే వాటా మాత్రం కేవలం 25 పైసలు మాత్రమే వస్తుంది. మన రూపాయి తీసుకుంటారు, 25 పైసలు ఇస్తారు. ఇటువంటి 25 పైసలు కాకుండా మనం రూపాయిలో కనీసం 50 నుంచి 60 పైసలు మనం రిటర్న్ తీసుకోవాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్లను అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా మన క్యామ కడుగు బలిగిన రాష్ట్రజ్యోతి, కడుగు బలిగిన వాళ్ళ వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎటువంటి బిజినెస్ లేని వ్యక్తి, కేవలం లేస్తే ప్రజలు 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 కేసీఆర్కి అయితే ఎలా ఆలోచన ఉందో క్యామ మల్లేష్ కూడా ఆలోచన. కాబట్టి దయచేసి ప్రజలారా, ముస్లిం ప్రజలారా మరియు మైనార్టీ ప్రజలారా అందరూ ఆలోచించండి. ఎక్కడ ఉన్నా కానీ నా వీడియో ఎక్కడి వరకు వైరల్ అయితే అక్కడ వరకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు ఓటు వేసి మన పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించి కేసీఆర్కు మనం ధైర్యం ఇద్దాం. మళ్ళీ త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తున్నారు, వచ్చి తీరుతారు కంపల్సరీ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ కరెంటు బంద్ అవుతుంది, అన్ని బంధులు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మనం అందరం బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.